ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో పాకిస్తాన్ను మించిన దేశం లేదు. ఈ విషయం ఇజ్రాయెల్కు బాగా తెలుసు. అందుకే పాకిస్తాన్ను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అడ్డంగా ఇరికించాడు. గాజాలో హమాస్ నిర్వీర్యం చేసేందుకు పాక్ ఆర్మీని దించాలని ప్రతిపాదించాడు. ఇజ్రాయెల్ ఇలా అడిగిందో లేదో, అవునే ఇదేదో మంచి ఐడియాలా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఖుషి అయ్యాడు. వెంటనే గాజాలో సైన్యాన్ని మోహరించాలంటూ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు హుకుం జారీ చేశాడు. ట్రంప్ నిర్ణయం ఇప్పుడు మునీర్కు ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. సైన్యం పంపితే దేశంలో తిరుగుబాటు, పంపకపోతే పదవి ఊడుతోంది. పాక్ ఆర్మీ చీఫ్కు దిక్కుతోచని పరిస్థితి ఎదురయ్యింది. గాజాకు పాక్ సైన్యాన్ని పంపుతుందా? పంపితే పాక్లో ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయి? ట్రంప్ ప్రతిపాదనపై మునీర్ నిర్ణయం ఏంటి? వాచ్ ది స్టోరీ. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు గండం తప్పదా? గాజాకు తమ సైన్యాన్ని మునీర్ పంపుతాడా? ట్రంప్ నిర్ణయాన్ని మునీర్ తిరస్కరిస్తాడా? పాకిస్తాన్లో సర్వశక్తివంతుడు ఎవడైనా ఉన్నాడంటే ఆ వ్యక్తి తప్పకుండా ఆసిమ్ మునీర్ అయి ఉంటాడు. ఇప్పుడు పాకిస్తాన్ రక్షకుడు అతడే. ఈ పాక్ హీరో ఇప్పుడు కొత్త డైలమా వెంటాడుతోంది. తదుపరి ప్రమోషన్ విషయంపై అతడికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మరి ఎందుకు కన్ఫ్యూజన్ అన్న సందేహం తలెత్తవచ్చు. ఆ డైలామా ఓ విషయంలో నిర్ణయం తీసుకోవడంపైనే. ఈ నిర్ణయం సాధారణమైనది కాదు. ఇది అతడి రాజకీయ భవిష్యత్తునే మార్చివేయగలదు. ఆ నిర్ణయం ఏమిటంటే గత 2 ఏళ్లుగా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఎదుర్కొన్న గాజా గురించి. వాస్తవానికి గాజాలో 2 నెలలుగా కాల్పుల విరమణ కొనసాగుతుంది. ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేసింది. యుద్ధం ఆగిపోయినా గాజాలో పరిణామాలు మాత్రం ఉద్రిక్తంగానే ఉన్నాయి. గాజా విషయంలో వాట్ నెక్స్ట్ అన్న అంశంపైనే ఇప్పుడు ఫోకస్ మొదలైంది. గాజాలో ముస్లిం దేశాలకు చెందిన సైనికులను మోహరించాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. అసలు గాజాలో ముస్లిం దేశాల సైన్యం ఏం చేయబోతుంది? వారి అవసరం గాజాకు ఉందా? గాజాలో హమాస్ను నిర్వీర్యం చేయడంతో పాటు శాంతి భద్రతలను పునరుద్ధరించడమే ముస్లిం సైన్యం మిషన్ అన్నమాట. ఇక్కడే పాకిస్తాన్ ఎంట్రీ ఇస్తుంది. సో గాజాలో మోహరించే ముస్లిం ఫోర్స్లో పాకిస్తాన్ కూడా చేరాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు. గాజా పరిరక్షణకు పాకిస్తాన్ సైన్యం రావాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడే ఓ సమస్య ఉంది. గాజాలో పాకిస్తాన్ సైన్యాన్ని పంపేందుకు మిలిటరీ బాస్ ఆసిమ్ మునీర్ ఇష్టపడటం లేదు. హమాస్ను నిర్వీర్యం చేసేందుకు తమ సైన్యాన్ని పంపేందుకు అంగీకరించడం లేదు. త్వరలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వాషింగ్టన్కు వెళ్తున్నట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో 3వసారి మునీర్ సమావేశం కానున్నాడు. 6 నెలల్లో 3వసారి ట్రంప్తో మునీర్ మీటింగ్ జరగబోతోంది. ఈ సమావేశంలో గాజా విషయాన్ని ట్రంప్ మళ్లీ ప్రస్తావించే అవకాశం ఉంది. అసలు గాజాలో సైన్యాన్ని పాకిస్తాన్ మోహరించాలని అమెరికా ఎందుకు పట్టుబడుతోంది? ఆసిమ్ మునీర్ ఎందుకు వద్దనుకుంటున్నాడు? ముందుగా మొదటి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ట్రంప్ పాకిస్తాన్ వైపు ఎందుకు చూస్తున్నాడు? ఈ ప్రశ్నకు 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ముస్లిం దేశాల్లో అతిపెద్ద సైన్యం ఉన్న ఏకైక దేశం పాకిస్తాన్ మాత్రమే. పాక్ ఆర్మీలో మొత్తం 6,54,000 మంది సైనికులు ఉన్నారు. పశ్చిమాసియాలో ఈ పరిమాణంలో సైన్యం ఏ దేశానికే లేదు. వెస్ట్ ఆసియాలో అత్యధికంగా సైన్యం ఉన్న దేశం మాత్రం సౌదీ అరేబియా. రియాద్ వద్ద కేవలం 2 లక్షల మంది సైనికులు మాత్రమే ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వద్ద 65,000 మంది, ఖతార్కు 22,000 మంది సైనికులు ఉన్నారు. పాకిస్తాన్ తర్వాత అత్యధికంగా సైన్యం ఉన్న దేశాలు టర్కీ, ఇరాన్ మాత్రమే. ఇరాన్ సైన్యాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం లేదు. తుర్కియే సైన్యం మోహరించడాన్ని ఇజ్రాయెల్ వ్యతిరేకించింది. ఇక గాజాలో సైన్యం మోహరించడానికి అవకాశం ఉన్న ఒకే ఒక దేశం పాకిస్తాన్. ప్లస్ సైనికులకు పోరాటాల్లో అనుభవం ఉంది. పాకిస్తాన్ ఒక్క యుద్ధంలో కూడా విజయం సాధించలేదు. కానీ కనీసం యుద్ధాలైతే పాకిస్తాన్ సైన్యం చేసింది. ఓటమి కూడా కొన్నిసార్లు యుద్ధ అనుభవాలను ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ను గాజాలో మోహరించాలని అమెరికా యోచిస్తుంది. పాకిస్తాన్నే ఎందుకు ట్రంప్ కోరుకోవడానికి రెండో కారణమేంటో ఇప్పుడు చూద్దాం. ఆసిమ్ మునీర్ని ట్రంప్కి అనుకూలంగా ఉన్న వ్యక్తిగానే ప్రపంచం చూస్తుంది. వాషింగ్టన్ కూడా అదే భావిస్తుంది. ఏ దేశాధినేతలకు మించి ఈ ఏడాది జూన్లో ఆసిమ్ మునీర్తో ట్రంప్ ఏకాంతంగా సమావేశమయ్యాడు. అది కూడా పాకిస్తాన్ నుంచి పౌర ప్రభుత్వ నాయకులు లేకుండా సమావేశం నిర్వహించడం ప్రత్యేకమైన అంశంగా చెప్పవచ్చు. మునీర్ తప్పకుండా తను చెప్పిన పని చేస్తాడన్న నమ్మకం ట్రంప్కి ఉంది. అయితే గాజాకు తమ సైన్యాన్ని పంపేందుకు మునీర్ మాత్రం ఇష్టపడటం లేదు. ఎందుకు మునీర్ ఇష్టపడటం లేదు అంటే దీనికి కూడా 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, మిలిటరీ పరంగా పాక్కు పీడకలగా మారే ప్రమాదం ఉంది.
గాజాకు వెళ్లి పాకిస్తాన్ ఆర్మీ చేయాల్సిన పని హమాస్ అంతం. హమాస్ వద్ద ఆయుధాలు లేకుండా చేయడమే. నిజానికి హమాస్ ఫైటర్లు యుద్ధంలో రాటుదేలిన సైనికులు. 2 నెలల కాల్పుల విరమణ తర్వాత హమాస్ మళ్లీ పుంజుకునేందుకు, బలపడేందుకు ఈ 2 నెలల సమయం చాలు. ఒకవేళ ఆయుధాలను వదిలేయడానికి, గాజా నుంచి వెళ్లిపోవడానికి హమాస్ నిరాకరిస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు హమాస్తో పాకిస్తాన్ సైన్యం యుద్ధం చేయాల్సి వస్తుంది. అందుకే సైన్యాన్ని పంపడానికి ఇస్లామాబాద్ అంగీకరించడం లేదు. హమాస్ను నిర్వీర్యం చేయడం తమకు సంబంధించిన అంశం కానే కాదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ స్పష్టం చేశాడు. హమాస్ను ఏం చేయాలన్నా అందుకు పాలస్తీనా చట్టబద్ధమైన సంస్థలు ఉన్నాయన్నాడు. గాజాలో శాంతి పరిరక్షణే తమ ధ్యేయమని, శాంతి పరిరక్షక దళాలను పంపడం కాదని ఇసాక్ దార్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. హమాస్ను నిరాయుధీకరణ చేయడంపై ఇండోనేషియా కూడా అభ్యంతరం తెలిపిన విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఎత్తిచూపాడు. గాజాకు సైన్యాన్ని పంపేందుకు పాక్ నిరాకరించడానికి రెండో కారణం రాజకీయం. ఒకవేళ హమాస్ను అణచివేసేందుకు పాకిస్తాన్ సైన్యం గాజాకు వెళ్తే స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే పాలస్తీనాకు పాకిస్తాన్ దశాబ్దాలుగా మద్దతిస్తుంది. పాకిస్తాన్లోని 91% మంది ప్రజల్లో గాజాపై సానుభూతి ఉంది. కేవలం 2% మంది మాత్రమే ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉన్నారు. నిజానికి పాకిస్తాన్ ప్రజల అభిప్రాయం ఎలా ఉందనేది మునీర్ పట్టించుకోడు. ఆ విషయం అతడి లెక్కలోకి కూడా రాదు. కానీ ప్రస్తుత సందర్భంలో మాత్రం గాజాకు సైన్యం పంపే ప్లాన్ వికటించే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్లో బలమైన ఇస్లామిస్ట్ పార్టీలు ఉన్నాయి. ప్రధానంగా అమెరికాను, ఇజ్రాయెల్ను పాక్ ఇస్లామిస్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. పాకిస్తాన్ పార్లమెంటులో ఈ ఇస్లామిస్ట్ పార్టీలకు తగినన్ని సీట్లు లేకపోవచ్చు. కానీ ప్రజల్లో మాత్రం ఆ పార్టీలకు విపరీతమైన ఆదరణ ఉంది. ఆ పార్టీలు తలుచుకుంటే వీధుల్లోకి వేల మందిని తరలించగలవు. అవి చేసే రాద్ధాంతాన్ని భరించేందుకు మునీర్ సిద్ధంగా లేడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అస్సలు తిరుగుబాటును మునీర్ కోరుకోడు. ఎందుకంటే ఇప్పటికే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అతడి మద్దతుదారులు, పార్టీ శ్రేణుల నుంచి మునీర్ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. జైల్లో ఉన్న ఇమ్రాన్ పరిస్థితిపై మళ్లీ వార్తలు వస్తున్నాయి. జైల్లో ఉన్న ఇమ్రాన్ను కలిసేందుకు అతడి సోదరి 2 రోజుల క్రితం యత్నించింది. కానీ జైలు అధికారులు మాత్రం ఆమె ములాఖత్కు తిరస్కరించారు. దీంతో మళ్లీ ఇమ్రాన్ మద్దతుదారులు భారీగా రావల్పిండికి తరలివచ్చారు. ఇమ్రాన్ పార్టీ పీటీఐకి చెందిన సీనియర్ నాయకులతో సహా జైలు ఎదుట బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు. పీటీఐ అంటే పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్. అదియాలా జైలు ఎదుట పీటీఐ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ జైల్లోనే ఇమ్రాన్ ఖాన్ను ఆర్మీ ఉంచింది. ఇమ్రాన్ కు మద్దతుగా ఆందోళనలు చేస్తున్న వారిపై ఆర్మీ హింసాత్మకంగా యాక్షన్ కు దిగింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు వాటర్ కెనాలతో దాడి చేసింది. తనను ఖైదీ చేసిన ఆసిమ్ మునీర్ పై ఇమ్రాన్ ఖాన్ నేరుగా విమర్శలకు దిగుతున్నారు. పాకిస్తాన్లో పరిణామాలు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో గాజాకు పాకిస్తాన్ సైన్యాన్ని తరలించే సాహసం మునీర్ చేస్తే దీన్ని ఇమ్రాన్ ఖాన్ తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. గాజాలో ఆర్మీని మోహరించడంపై పీటీఐ ఆందోళనలకు పిలుపునిచ్చే ముప్పు పొంచి ఉంది. ఇది ఆసిమ్ మునీర్కి కొత్త చిక్కులను, సవాళ్లను తెచ్చిపెడుతుంది. మునీర్ అధికారానికే డేంజర్గా మారే ప్రమాదం ఉంది. సో ఇమ్రాన్ ఖాన్, ఇస్లామిస్టులు కలిస్తే పాకిస్తాన్ రణరంగంలా మారుతుంది. అందుకే ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ డైలమాలో ఉన్నాడు. ఇప్పుడు మునీర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు? పాక్లో రాజకీయ భయాల కారణంగా ట్రంప్ నిర్ణయాన్ని తిరస్కరిస్తాడా, లేక ప్రజలను, పార్టీలను డోంట్ కేర్ అంటూ గాజాకు సైన్యాన్ని తరలిస్తాడా? ఒకవేళ ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే తనకు ముఖ్యమైన స్నేహితుడిని మునీర్ కోల్పోతాడు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు, ఆ దేశ మిలిటరీకి అమెరికా పెద్ద ఎత్తున సహకరిస్తుంది. ఒకవేళ ట్రంప్ నిర్ణయాన్ని అంగీకరిస్తే మాత్రం దేశంలో తిరుగుబాట్లను మునీర్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మునీర్ నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదు. ఇలాంటి పరిస్థితి రావడానికి మునీరే నిందించుకోవాలి. ఎందుకంటే తన పీకను, తన జుట్టును ట్రంప్ చేతుల్లో పాక్ ఆర్మీ చీఫ్ ఎప్పుడో పెట్టేశాడు. అందుకే అతడు పాక్లో అత్యున్నత పదవిని పొందగలిగాడు. ట్రంప్ నిర్ణయాన్ని మునీర్ వ్యతిరేకిస్తే పాక్ ఆర్మీ చీఫ్ పీకను అమెరికా పిసికేయడం ఖాయం. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. అతడు తీసుకునే నిర్ణయం తన భవిష్యత్తును మార్చేయబోతోంది. పాకిస్తాన్ ప్రజల సహనం ఏమిటో తెలియజేయనుంది.